BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. శృంగారం విషయంలో 95% మంది కట్టుబాట్లను తూచా తప్పకుండా వ్యవహరిస్తారు. మిగతా 5% మంది మాత్రం దానికి బానిసలుగా మారిపోతారు. ఎంతటి అరాచకానికైనా ఒడిగడతారు. విద్యార్థులను రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఓ టీచర్ అదే విద్యార్థులను తన కామవాంఛకు బలి చేసింది. ఉపాధ్యాయుణ్ణి అన్న పదానికి మచ్చ తెచ్చింది. ఇంతకీ ఎవరా టీచర్? అటు విద్యార్థులు కావచ్చు, ఇటు వారి తల్లిదండ్రులు కావచ్చు, ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా సరే గురువును ఓ దైవంగా భావిస్తారు. మాటల్లో వర్ణించలేనంత మహా గౌరవాన్ని ప్రదర్శిస్తారు. ఆ టీచర్ కూడా తాము ఉద్యోగం చేస్తున్నామన్న విషయాన్ని పక్కన పెట్టి బిడ్డల బాగోగుల దిశగా పూర్తి స్థాయిలో కష్టపడతారు. అయితే బ్రిటన్లోని ఓ జూనియర్ కాలేజీలో లెక్కల టీచర్గా పనిచేసే రెబెక్కా జాయినెస్ మాత్రం ఓ వింత కామ ప్రవృత్తిలోకి జారిపోయింది. 30 ఏళ్ల వయసున్న ఈవిడ తన క్లాస్లో టీనేజ్ కూడా దాటని అబ్బాయిల మీద కన్నేసింది. తనకు బాగా నచ్చిన ఓ 15 ఏళ్ల స్టూడెంట్ను లెక్కలు సరిగ్గా చేయటం లేదన్న సాకుతో ఎక్స్ట్రా క్లాసులకు అటెండ్ అవ్వాలంటూ ఆదేశించింది. ఆమె నిబద్ధత చూసి అబ్బాయి తల్లిదండ్రులు మురిసిపోయారు. తమ బిడ్డని చదువరిగా చేయాలన్న ఆమె సంకల్పాన్ని చూసి సంతోషంలో మునిగిపోయారు. ఎక్స్ట్రా క్లాసులకు అటెండ్ అయిన ఆ స్టూడెంట్కు రెబెక్కా తన ఫోన్ నంబర్ ఇచ్చింది. ఏ డౌట్ వచ్చినా వెంటనే ఫోన్ చేసేందుకు అవకాశం ఇచ్చింది. పిల్లాడు ఎప్పుడూ ఫోన్ చేయలేదు, కానీ ఈ టీచరే ఫోన్లు చేయటం మొదలుపెట్టింది. తన మాటల మ్యాజిక్తో అతనిలో లేనిపోని ఆలోచనలు రేకెత్తించింది. తనతో షాపింగ్కు వచ్చేందుకు అతన్ని ఒప్పించింది. ఓ రోజు ఏకంగా 36,000 రూపాయలు విలువ చేసే ఓ బెల్ట్ని కొని అతనికి ప్రజెంట్ చేసింది. పిల్లాడు సంతోషపడ్డాడు. అయితే ఈ మొత్తం వ్యవహారం అంతా మాల్లోని సీసీ కెమెరాలో శుభ్రంగా రికార్డ్ అయింది. షాపింగ్ పూర్తవుతూనే ఆ స్టూడెంట్ను తన అపార్ట్మెంట్కు తీసుకెళ్లటం, అతన్ని బెడ్రూమ్లోకి లాక్కెళ్లడం, ఓ ప్లాన్ ప్రకారం అతన్ని ముగ్గులోకి దింపేయటం, తన మనసులోని కోరిక తీర్చేసుకోవటం చకచకా జరిగిపోయాయి. మొత్తానికి లెక్కల టీచర్ అనుకున్నది సాధించింది. స్కూల్ వదిలిన తర్వాత ఆ స్టూడెంట్ను తన రూమ్కి తీసుకెళ్లడం అన్నది ఓ రెగ్యులర్ ప్రాసెస్ అయిపోయింది. ఈ చెత్త వ్యవహారం ఎలా దాగుతుంది? కొన్ని నెలల తర్వాత బయటపడింది. ఆ పిల్లాడి చదువు అప్పటికే చట్టుబండలైంది. విషయం తెలియటంతో ఆ స్టూడెంట్ తల్లిదండ్రులు, టీచర్ తమ బిడ్డను వల్లో వేసుకున్న విషయం మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో సీసీటీవీ ఫుటేజ్ల సాక్షిగా షాపింగ్ వ్యవహారంతో మొదలై రెగ్యులర్గా ఆ స్టూడెంట్తో ఆ టీచర్ జరిపిన రాసలీలలు బయటపడ్డాయి. ఇంకా మీసాలు కూడా రాని మగాళ్లతో తాను ఎంజాయ్ చేయాలనుకుంటుందనే అందుకనే ఆ స్టూడెంట్ను ఎన్నుకున్నట్లుగా ఇంట్రాగేషన్లో టీచర్ రెబెక్కా కక్కేసింది. ఈ విషయాలన్నీ విన్న న్యాయమూర్తికి ఆమెకు రిమాండ్ విధించారు. ఆ తర్వాత బెయిల్ మీద విడుదల చేశారు. దోషిగా రుజువు కాందే చర్యలు తీసుకునేందుకు వీల్లేదు కాబట్టి ఆమె టీచర్గా మళ్ళీ అదే కాలేజీలోకి ఎంటర్ అయింది. తాను ఉన్న పాత అపార్ట్మెంట్లో నుంచి మారిపోయింది. కాలేజీలోకి ఎంటర్ అయిన కొన్నాళ్ళకే మరో కుర్రాన్ని ట్రాప్ చేసింది. అతను అడిగిన గ్యాడ్జెట్స్ను ఆన్లైన్లో బుక్ చేసి అతని ఇంటికి పంపిస్తూ రోజు రోజుకి దగ్గరైంది. ఈసారి ఆ కుర్రాడితో ఏకంగా గర్భవతైంది. ఈ దరిద్రం మళ్ళీ బయటపడటం, ఆమె మీద మరో కేసు నమోదు కావటం, ఆమెను కోర్టుకు తీసుకెళ్లటం జరిగిపోయాయి. ఈమె చేసిన ఈ 2 అరాచకాల గురించి లాయర్ కోర్టులో చెప్పుకొస్తే అతని మాటలకు అడ్డొస్తూ చట్ట ప్రకారం 15 ఏళ్లు నిండిన ఏ మొగాడితో అయినా ఆడాళ్లు కాంటాక్ట్ పెట్టుకోవచ్చు. అతని బర్త్ సర్టిఫికేట్ చూసిన తర్వాతే నేను అతనితో మింగిలయ్యాను. సో నేను నిరపరాధిని, రివీల్ మీ అంటూ న్యాయమూర్తి ముందు వాదనకు దిగింది. అయితే రకరకాల పరిస్థితుల కింద ఆ కామపిశాచిని న్యాయస్థానం మళ్లీ రిమాండ్కు పంపించింది. ప్రస్తుతం ఈ కేసుల మీద కోర్టులో వాదోపవాదనలు సాగుతున్నాయి. 4 గోడల మధ్యలో, నడి రోడ్లో, బడిలో, గుడిలో ఇలా కొందరు చేస్తున్న అడ్డుగోలు వ్యవహారాలు మానవ సమాజ మనుగడను మురికి కూపంలోకి నెట్టేస్తున్నాయి. సమాజం, సభ్యత, సంస్కారం అన్న పదాలకు అర్థాల్ని మర్చిపోతోంది. రెబెక్కా జాయినెస్ అనే ఆ టీచర్ అమ్మ చేసిన దారుణాలే ఈ పరిస్థితికి ఓ సజీవ తార్కాణంగా నిలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.